వెల్కమ్ టు పొలిటికల్ వ్యూవర్స్. ఇవాళ మనం హైదరాబాద్కి దాదాపు 78 కిలోమీటర్ల దూరంలో ఉన్న వికారాబాద్ జిల్లాకు వచ్చాము. ఇంకా చెప్పుకోవాలనుకుంటే పూడూరు మండల కేంద్రంలో ఉన్నాము. ఈ పూడూరు మండల కేంద్రం ఏదైతే ఉందో దామగుండం అనే ఒక ఫారెస్ట్ ఏరియాకి ఆనుకొని ఉంటుంది. సో ఈ దామగుండం ఫారెస్ట్ దాదాపుగా 2-3 వేల ఎకరాలలో ఉన్న ఈ ఫారెస్ట్ మొత్తం కూడా ఇప్పుడు ఒక రాడార్ స్టేషన్ వస్తుంది నేవీకి సంబంధించిన. సో ఈ స్టేషన్ రావడంతో ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలకు చాలా ఎఫెక్ట్ అవుతాయని వీళ్ళ స్థానికులు ఆరోపిస్తున్నారు. సో వారి మాటల్లో విందాము అసలు పరిస్థితి ఏంటో. వికారాబాద్ జిల్లాలోని పూడూరు మండల కేంద్రంలో ఉన్నాం. ఇక్కడ ఉన్న ఒక 9 పదులు దాటిన పెద్దయిన మనతో ఉన్నారు. దగ్గరలో వచ్చే దామగుండం ఫారెస్ట్ ఏరియా ఆ ప్రాంతంలో ఇప్పుడు నేవీకి సంబంధించిన రాడార్ స్టేషన్ వస్తుందనడంతో వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఉలికిపడి చాలా ఆందోళన చెందుతున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు పరిస్థితి ఏంటి, వాళ్ళు ఎప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారు, ఎప్పటి నుంచి ఆ ఫారెస్ట్ వాళ్ళకు అనుబంధంగా ఉంది వాళ్ళ జీవితంలో అడిగి మీ పేరేంది? ఇంకా అంతయ్య. ఇప్పుడు ఎంత నీ వయసు? నాది 92 ఉన్నది. 92. సో ఈ దామగుండం ఈ అడవి ఎప్పటి నుంచి చూస్తున్నావు? నేను 90 అంటే నేను పుట్టుకం లెక్క పెట్టకూడదు. బరాలు 80 నుంచి అన్న నాకు జాప్తం ఉన్నది. అప్పటి సంది నేను చూసుకుంటూ వస్తున్న తరతరాలు నడుస్తున్నది అది. మంచి అది ఫారెస్ట్ వాళ్ళు వచ్చిండ్రు, మేము బతికినాము. దాని మీద కట్టె కొట్టుకున్నారు, ఇంత గడ్డి కోసుకున్నారు, బతికినాం మేము అట్లా. కానీ వీళ్ళు వస్తే అందుకు రానియరంట, దామగుండం పోతుందంట, మళ్ళీ పోకూడదంట మేము అంటున్నాం. అంతే. అంటే మీరు అందరు అప్పుడు మీ గ్రామ పంచాయతీలో ఏమైనా తీర్మానం చేసిర్రా? కానీ నేను లేకున్నా చేసిందంట. పెద్దలంతా ఏమో సంతకాలు పెట్టిండ్రా అని కింద. ఈ గ్రామం ఏదైతే ఉందో ఇప్పుడు ఇక్కడ అది వస్తే మొత్తము పర్యావరణానికి చాలా హాని కలిగిస్తుంది అంట కదా. అక్కడ ఉన్న మొత్తం అడవిలో ఉన్న ఏమంటారు జీవరాశులు అనండి, ఆ జంతువులు అన్నిటి కూడా హాని, మీకు కూడా రేడియేషన్ ఎఫెక్ట్ ఉంటుంది అంటున్నారు. మీరు ఇవన్నీ మీకు తెలుసా, మరి ఎవరన్నా చెప్పిరా? అన్నారు, ఆ ముచ్చట అన్నారు. కానీ అది వద్దన్నాం మేము. అది రాకూడదు, మళ్ళీ ఈ ఊరు లేచిపోతే ఇక లాభమేమి, మళ్ళీ వద్దంటాను కూడా అన్నం మేము అన్నాం. అది మీరు అడవిలో తిరిగినరా చిన్నప్పుడు? ఓ అమ్ము ముసలమైన మళ్ళీ తిరిగి దూళ్ళ మేపినాము, బలరం మేపినాము, పూర్తిగా ముసలమైనాము. మాకెరకలేదా, కట్టె కొట్టుకున్నాం, బతికినాం అందులో. కానీ దామగుండం దేవుని కాడికి పోవాలని అంటారంటే దేవుడు అంటే దేవుడు ఉన్నాడు. దామగుండం చూస్తే మీరు అప్సోస్ అవుతారు. ఆ దేవుడు పోతే మనకు మంచిగా ఉండదు, ఆ ఇచ్చినని కూడా చేసి ఉండదు, ఉండదు బలానికి. ఇక ఏమంటే ఇచ్చిన ఆ దేవుడు అట్లాంటి దేవుడు ఉన్నాడు, దామగుండం దేవుడు అంటే. చెప్పే నీ పేరు చెప్పు. నా పేరు రామయ్య. రామయ్య. మీదెంత వయసు? నాది 85. 85. మీరు కూడా చిన్నప్పుడు ఆడ ఆడుకుని ఉంటారు? దూరం వేపినాము, వీళ్ళంతా అందరం దూరం వేపినాం, అడిగిపోయినాం, మొత్తం తిరిగినాం. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? మీరు అదంతా వెళ్ళిపోతుంది అని చెప్తున్నారు. వికారం అనిపిస్తున్నది. ఊరు బతికేది, దూర బతికేది. ఒక్కటే ఊరు కాదు సారు, చుట్టుమూడు పల్లెలు, 7 పల్లెలు ఉన్నాయి. పూడూరు, శివరెడ్డిపేట, మళ్ళీ గుడిపల్లి, ఎన్నెపల్లి, ఇక్కడ ఇది సోమలగుర్తి, ఇవన్నీ ఉన్నాయి. చుట్టుమూడు ఊళ్ళు 10-20 ఊళ్ళు ఉన్నాయి. అన్నీ నాశనం అయిపోతాయి. చూడు, మా ఊరే కాదు, ఈ చుట్టుపల్లెలు నువ్వు అన్నట్టు పోతాయి అంటున్నారు కదా, హాని ఉన్నది అంటున్నారు కదా, ఇవన్నీ పాడైపోతాయి. ఇప్పుడు ఇంత స్వచ్ఛమైన వాతావరణంలో ఉన్నందుకు మీరు 90 ఏళ్ళైనా కూడా మీకు ఏం ఇది లేదు. ఇప్పుడు అవన్నీ పోతే మరి ఎట్లా? ఇక ఎట్లా అంటారంటే ఏం చేస్తాం మేము? పోకూడదు, పోకుండా చేయాలి. దేవుడు పోకుండా చేస్తేనే బాగా. పూడూరు మండల హెడ్ క్వార్టర్స్ నుంచి మనము ఒక 2 కిలోమీటర్ల దూరంతో వస్తే మనకి ఒక అడవి ప్రాంతం మనకు టచ్ అయిపోతుంది. అంటే ఎంత దగ్గరగా ఉన్నాయి ఇక్కడ ఉన్న గ్రామాలు ఈ అడవికి, మనం దీన్ని బట్టి అర్థమవుతుంది. సో ఇప్పుడు మనతో పాటు బిచ్చన్న గారు ఉన్నారు, ఇక్కడ స్థానికులు. అసలు ఈ అడవి గురించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాము. సార్, ఈ యొక్క ఏదైతే దామగుండం ఈ అటవీ ప్రాంతం ఉంది కదా సార్, ఈ దామగుండం అటవీ ప్రాంతం అసలు మీరు ఎప్పటి నుంచి చూస్తారు సార్? మేము చిన్నగా ఉన్నప్పటి సంది అడవి ప్రాంతాన్ని చూస్తున్నాం సార్. కాకపోతే నా ఊరు మొత్తము ఈ అడవి పైన ఆధారపడి బతికింది. ఇప్పుడు నేవీ వాళ్ళకు ఇస్తే మాత్రము
ఈ పూడూరు కాకుండా చుట్టుపక్కల గ్రామాలు కూడా ఎన్ని ఉన్నాయి గ్రామాల చుట్టుపక్కల? సుమారుగా 10-12 గ్రామాలు ఉంటాయి. తండాలు కూడా ఉంటాయి. ఆ తండాలు కూడా లేచిపోవాలి. ఎన్ని ఉంటాయి తాండాలు? అవి ఒక 5-6 ఉంటాయి తాండాలు. ఒక 3-4 గ్రామాలు, ఒక 5-6 తాండాలు ఉంటాయి. సో ఇలా ఇక్కడ నివసించే వాళ్ళందరికీ ఎఫెక్ట్ వస్తుంది అంటారా? ఇక్కడ నివసించే వాళ్ళకే కాకుండా అడవిలో ఉన్న జీవాలకు కూడా ఎఫెక్ట్ తగులుతుంది ఓకే. రేడియేషన్ ద్వారా. ఓకే. ప్రతి ఒక్క జీవికి 100 కిలోమీటర్ల దూరము రేడియేషన్స్ పోతుంది అని చెప్పి అవగాహన వచ్చింది మాకు. అయితే ఈ విషయాన్ని మా పూడూరు మండలమే కాకుండా, పూడూరు గ్రామమే కాకుండా, వికారాబాద్ జిల్లానే కాకుండా ప్రతి జిల్లా, ప్రతి రాష్ట్రం ధర్నా కార్యక్రమాలు చేస్తే ఓకే ఆ విధంగానన్నా మరి ఇది ఆపబడుతుందేమో అని చెప్పి మా ఆవేదన. ఓకే. ఓకే. సుమారుగా 3000 ఎకరాల భూమి ఉంటుంది. అదే 473 సర్వే నెంబర్ లాస్ట్. ఓకే. ఈ సర్వే ఇది ఫారెస్ట్ ల్యాండ్ ఇది. ఓకే. దీంట్లో 3000 ఎకరాలు ఉంటుంది. అంటే దీని గురించి మీరు చాలా ధర్నాలు అవి కూడా చేసినట్టున్నారు, రాస్తా రోకోలు, దీనికి ఒక కమిటీ కూడా పెట్టినట్టున్నారు. కమిటీ మాత్రమే ఉంది, ధర్నాలు రాస్తా రోకోలు ఇంతవరకు ఇంకా చేయలేరు. వాళ్ళు ఇంకా స్టార్ట్ చేసారు అంటే మాత్రం వినలేరు. సో అంటే ఇక్కడ కలెక్టర్ వీళ్ళందరూ ఏమంటున్నారు? జిల్లా కలెక్టర్ మీతో మాట్లాడారా? మీ గ్రామస్తులతోనే కానీ? జిల్లా కలెక్టరు వచ్చిండు, చూసిండు, ఇంక్వైరీ ఫారెస్ట్ వాళ్ళతో వచ్చిండు. మాకు తెలియకుండానే వస్తారు, మాకు తెలియకుండానే పోతారు. మా గ్రామాన్ని మాత్రం ఎవరిని తీసుకోరు, తీసుకొని కలుపుకొని మాట్లాడారు వాళ్ళు. మాట్లాడకుండా డైరెక్ట్గా వాళ్ళు వచ్చి మాట్లాడి చేసుకొని పోతారు. ఫారెస్ట్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంట్, మళ్ళా రెవెన్యూ డిపార్ట్మెంటు, ఈ 3 డిపార్ట్మెంట్లు మాత్రమే వస్తాయి. వేరే వాళ్ళు ఎవరు రారు, ఎవరు చూడరు. ఇప్పుడు ఎన్ని చెట్లు ఉంటాయి సుమారుగా మీ దగ్గర? ఇప్పుడు ఇక్కడ మాత్రం 12,000 లక్షల చెట్లు నరుకుతూనే ఆ నేవీ రాడారు అనే దానికి స్టేషన్ ఏర్పాటు అవుతుందంట, లేకపోతే లేదు. ఓకే. ఇక్కడ ఏదో ప్రాచీనమైన గుడి కూడా ఉందంట కదా? ఇక్కడ దేవాలయం ఉంది, ప్రాచీనమైనది, కొన్ని తరాల గడిచిపోయింది ఆ దేవాలయానికి. ఓకే. ఇంకోటి, ఇటువంటి దేవాలయాన్ని వేరే స్థలంలో కట్టిస్తామని వాళ్ళు అంటున్నారు. ఎవరు? నేవీ వాళ్ళు. ఇటువంటి దేవాలయం మాకు ఎక్కడ కూడా దొరకది, ప్రాచీనం దొరకది, ఆ నీటి సౌకర్యం దొరకది, ఏది దొరకదు మాకు. ఇటువంటి ఇక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామాల్లో అందరూ వస్తుంటారా ఈ గుడికి? ఏం గుడి ఇది? రామలింగేశ్వర స్వామి. రామలింగేశ్వర. అయితే ఒక రాష్ట్రం కాదు, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర, ప్రతి ఒక్క రాష్ట్రం వచ్చిపోతారు జాతరప్పుడు. శ్రావణ మాసంకి అయితే అధిక జనాలు వస్తారు. దాని తర్వాత శివరాత్రి ఉపవాసాలు దీక్ష ఉపసంహరించుకోనికి అప్పుడు కూడా వస్తారు. సరే, ఇప్పుడు మనం వాడికి వెళ్దాం, పూజారి గారిని కూడా కలిసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం రామగుండం ఫారెస్ట్ ఏరియా మధ్యలోకి వచ్చాం. మనం చెప్పుకోవాలనుకుంటే ఇక్కడ ఒక పురాతనమైన 13వ శతాబ్దం నాటి ఒక రామలింగేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ని ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు, అక్కడ ఉన్న తాండావాసులు అందరూ కూడా వచ్చి ఇక్కడ నిత్యం పూజలు చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ మనతో పాటు ఈ యొక్క టెంపుల్ ప్రాశస్త్యం గురించి చెప్పడానికి స్వామీజీ గారు ఉన్నారు. అంతేకాకుండా ఈ టెంపుల్ని కూడా, ఈ ఏరియాని మొత్తం కూడా ఈ నేవీ వాళ్ళ ఆధీనముకు తీసుకోవడానికి చాలా ప్రయత్నాలు కొంతకాలంగా జరుగుతున్నాయి. స్వామీజీ గారు దాన్ని అడ్డుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇక్కడున్న అధికారులకు దీని యొక్క ఇంపార్టెన్స్ని చెప్పే ప్రయత్నం కూడా చేశారు. సో సార్ మాటల్లోనే విందాం, అసలు సార్ ఎన్ని ప్రయత్నాలు చేశారు. సార్ చెప్పండి, అసలు ఈ యొక్క టెంపుల్ యొక్క విశిష్టత ఏంటి? ఇప్పుడు ఈ గుడి గురించి మనకు 13వ శతకంలో ఉన్న ఒక ఉర్దూలో ఉన్న బుక్ ఉన్నది నా దగ్గర. దాన్ని బట్టి చూసిన సమయంలో బన్షీ రాజవంశం, గిరిప్రసాద్ బన్షీ, ఆ రాజా లాస్ట్ ఇక్కడ ఈ దేవాలయానికి మనకు పూడూరి దామగుండం, ఈ రామలింగేశ్వర దేవాలయానికి, అలాగే చంద్రాయనగుట్ట అక్కడ కూడా ఈ 2 గుడికి లాస్ట్ పరిపాలన చేసి ఇక్కడ ఉన్న యాక్టివిటీస్ కార్యక్రమాలు అప్పట్లో చేసిపోయినది. సార్ అంటే ఈ ఎన్ని ఎకరాలలో ఉంది సార్ ఈ యాక్చువల్లీ దీని టోటల్ ఏరియా, ఈ టెంపుల్ ప్రాంగణం అంతా కూడా? 1954-55 ఆ ఇయర్లో ఇక్కడ ఫారెస్ట్కు 167 ఎకరం మాత్రమే ఉన్నది. 2008లో ఇప్పుడు కూడా మీరు ధరణి చెక్ చేయండి, సర్వే నెంబరు 473,
ఆ 473లే 2713 ఎకరు దేవుని పేరు మీద ఉన్నాయి. ఓకే. ఎన్విరాన్మెంట్ ల్యాండ్ అది 2009లే అది ఫోర్జరీ చేసి ఫారెస్ట్లకి ర్యాపిసి ఎవరి పాలకులు ఉంటే వాళ్ళు ఆ పైసా తీసుకోవడం జరిగింది. అది ఎవరి చేతులు అందించి మనకు తెలియదు కదా. అలాగే ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీసులు ఉన్న చాలా రికార్డులు చింపేశారు. సుమారు ఇప్పుడు ఉన్న 2900 ఎకర్లు 1400 ఎకర్ ఆండిన పార్కుకి యూస్ చేస్తున్నది. 1090 ఎకర్ టెక్నికల్కి ఏరియాలకి పోయింది. 310 ఎకర్ వాళ్ళకు కమర్షియల్ వాళ్ళతో హౌసింగ్ పర్పస్కి యూస్ చేస్తున్నది. ఇంకా 100 ఎకర్ రేడియేషన్ హజార్డ్ కింద ఇడిచిపెట్టారు. సరే, ఇప్పుడు వాళ్ళని చెప్తున్నారు ఎటువంటి రేడియేషన్ లేదని చెప్తున్నారు. మరి ఈ 100 ఎకర్ ఎందుకు ఇడిచిపెట్టేసింది? ఈ 100 ఎకర్లు ఒక సమయాలు ఒక పిడుగుబడి లైట్నింగ్ లాగా ఏమింగ్లు వచ్చిన సమయంలో ఏమింగ్లు ఇబ్బంది కలిగినప్పుడు వాళ్ళు సేఫ్ జోన్లో వెళ్ళిపోతుంది. ఈ చుట్టుముట్టున్న గ్రామ ప్రజలు ఎక్కడ పోవాలి? దట్టమైన అడవిని మీరు కన్నాలు చూస్తున్నది కదా. ఈ అడవినే ఇక్కడ 0.4% అని చెప్పేసి అడవిలు 1% కూడా లేదని చెప్పేసి అది లాగడ అయిపోయింది. కొన్ని లక్షల మంది ఆరాధ్య స్థానం ఈ దేవాలయం. కొన్ని లక్షల మంది దీన్ని కూడా మోసం చేశారు. రెవెన్యూ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంటే మిగిలిన వాళ్ళు కూడా ఈ ద్రోహం చేశారు. ఇంక ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటించే మీరు తిరునెల్వేలిలో తమిళనాడులో ఒక ప్రాజెక్ట్ ఉన్నది, అది వచ్చి చూడండి అని చెప్తున్నది. నష్టం ఎక్కడ జరిగింది? అమెరికాలో. ఆ జరిగిన నష్టంనే వాళ్ళు అది అక్కడ బ్యాన్ చేసి క్లోజ్ చేశారు. వీళ్ళు ఎక్కడ పోయి చూడని చెప్తున్నది? తమిళనాడు తిరునెల్వేలిలో. అది వెరీ లో ఫ్రీక్వెన్సీ ప్రాజెక్ట్. అది ఇక్కడ పెడుతున్నది అమెరికాలో పెట్టిన ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ ప్రాజెక్ట్. అక్కడ తిరునెల్వేలిలో పెట్టినది దాని వేవ్ లెంగ్త్ 100 కిలోమీటర్. ఇక్కడ పెడుతున్న దానికే 1,00,000 కిలోమీటర్. మీరు అర్థం చేసుకో, 1,00,000 కిలోమీటర్ రేడియేషన్ ఎక్కువ. 1,00,000 కిలోమీటర్ తరంగాలు 2 విన్మండి యూస్ అవుతుంటాయి. ఇది భూమి లోపలికి పోతుందంటే గాలిలు కూడా వెళ్ళిపోతుంటాయి. గాలిలు పోయినప్పుడు అయోనోస్ఫియర్లు తాకి వాళ్ళు రిఫ్లెక్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన చోట తీసుకుపోతారు. ఈ భూమిలో ఉన్నది పోతున్నప్పుడు మీరు చూడండి, ఒక 25 కిలోమీటర్ సిగ్నల్ చేస్తున్న ఒక సెల్ టవర్ నుండి 300 మీటర్ దూరంగా స్కూల్స్, దేవాలయాలు, మనుషులు ఉండాలించుള്ള కానూన్ ఉంది, గవర్నమెంట్ కానూన్ ఉంది. అట్లా ఉన్నప్పుడు 1,00,000 కిలోమీటర్ వేవ్ లెంగ్త్ ఉన్న దీని నుండి ఎన్ని వందల కిలోమీటర్ దూరంగా ప్రజలు ఉండాలి? అక్కడ అమెరికాలో పెట్టి బ్యాన్ చేసిన ఒక ప్రాజెక్టుని తెచ్చేసి ఇక్కడ పెట్టిన తర్వాత మీరు గర్వపడాలని చెప్పేసి వాళ్ళకి అడగాలి కదా. అక్కడ ఉన్న ప్రాజెక్టు విషంచి తెలిసిన తర్వాత ఇక్కడ మీకు ఎట్లా అమృత అవుతుంటే తిరిగి వీళ్ళు ఏం చెప్తున్నది? లేదు, దీని సుత్తం మన ఒక 27 కిలోమీటర్ రోడ్ వేస్తుంటాయి చెప్తా మీకు నేను. అలాగే బ్యాంక్ పెడతా ఎక్కడ? దీనిలో మార్కెట్, స్కూలు. ఇక్కడ ఏమున్నది? అడవి కదా. ఈ అడవిలో ఏమున్నది? కుందేలు, సారంగిలు, జింగలు, మండుపొత్తులు, కొండకొరలు, తోడేలు, ధన్యం. ఇక్కడ స్కూల్ కుందేలుకి కావాలా? బ్యాంకు తోడేలుకి కావాలా? మార్కెట్ కావాలా? మీరు ఒకటి అర్థం చేసుకోండి, ఇది న్యాయమా, ధర్మమా? ఈ అడవిలో ఉన్న జీవరాశులకు బ్యాంకు కావాలా, స్కూల్ కావాలా, కాలేజ్ కావాలా, మార్కెట్ కావాలా? ఇప్పుడు 1,00,000 కిలోమీటర్ ప్రయాణం చేస్తున్న ఈ తరంగాలు వలన స్పీడ్ ఎంత? 2,90,000 కిలోమీటర్. లైట్ కింద, ప్రకాశం కింద కొంచెం తక్కువ అని అనుకో. అంత హై స్పీడ్లో నిరంతరం ఇది ప్రవహిస్తున్నప్పుడు న్యాచురల్ ఉన్న మైక్రోస్ సూక్ష్మజీవులని పోతాయి కదా, కొత్త కొత్త రోగాలు స్టార్ట్ అవుతుంది కదా. ఎవరిని ఉద్ధరించడానికి? అలాగే మీరు చూడండి, ఇప్పుడు 1,00,000 కిలోమీటర్ 25 కిలోమీటర్కి 300 మీటర్ అని చెప్పినప్పుడు 1,00,000 కిలోమీటర్కి ఎన్ని 100 కిలోమీటరు ప్రజలు ఉండాలి? అట్లా ఉన్నప్పుడు నియరెస్ట్ ఏమున్నది? హైదరాబాదే కదా, 60 కిలోమీటర్ కదా. మినిమం ఒక 200-300 కిలోమీటర్ ఈ రేడియేషన్ ఇంపాక్ట్కి గురి అవుతుంది కదా. అట్లా ఉన్నప్పుడు హైదరాబాద్లో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలు మిగిలిన కంపెనీలని ఇక్కడ ఉండిపోతాంచి మీరు ఆలోచన చేస్తున్నారా? కొన్ని రోజుల తర్వాత వాళ్ళు కూడా గుజరాత్కో, బెంగళూరుకో, చెన్నైకి వాళ్ళు తరలిపోతారు. ఆఖరికి మన రెవెన్యూని పోయిన తర్వాత ఈ రాష్ట్రంని సర్వనాశనం చేసిన ప్రాజెక్టుని ఇంకా గౌరవంగా భావించాలని చెప్పేసి ఎట్లా భావించాలని చెప్పండి? జడ్జి మీ బుద్ధి లేనివాడు కాదు కదా, ఆయన కూడా స్టే ఇచ్చింది కదా. మన వకీలు మోసం చేసిన కోసం కదా, సమయానికి అటెండ్ కాలేకుండా కదా స్టే ఆర్డర్ వెళ్ళిపోయినది. మీరు చూస్తున్నది కదా ఎంత మంచి అడవి అండి. చూడండి, ఇంత డేంజర్ ప్రాజెక్టునే ఎందుకు మేము ఒప్పుకోవాలి? ఇది మనం చూసుకున్నట్టయితే టెంపుల్కి సంబంధించిన ల్యాండ్సే ఫోర్జరీ చేసేసి అసలు ఇక్కడ చెట్లు లేవు, పెద్ద అడవి లేదు అన్నట్టుగా ఇక్కడ ఉన్న స్థానిక అధికారులు అవంతా సృష్టించేసి ఇది మొత్తానికి నేవీకి
సంబంధించిన ప్రాజెక్టు రాడార్ ప్రాజెక్టు గురించి ఇవ్వడం అనేది చాలా దురదృష్టకరమని స్వామి గారు అంటున్నారు. అంతేకాకుండా పర్యావరణానికి ఎంత హాని చేసే ఈ ప్రాజెక్టు మనకు అవసరమా అని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో గవర్నమెంట్ దీని మీద ఎందుకు దృష్టి సారించడం లేదు? ఎందుకంటే ఇక్కడ వికారాబాదే కాదు, ఈవెన్ హైదరాబాద్ వరకు కూడా దీని ఇంపాక్ట్ ఉంటుంది. దామగుండం ఫారెస్ట్ ఏరియాలో ఉన్న ఈ రామలింగేశ్వర స్వామి ఏదైతే ప్రాచీనమైన దేవాలయం ఉందో అసలు ఇది వాడకంలో లేదు అని కూడా చాలామంది ప్రచారం చేస్తున్నట్టుగా మనం కొన్ని వార్తలు వస్తున్నాయి. స్థానికులను అడిగి తెలుసుకున్నాం. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళు నిరంతరం ఇక్కడ వస్తూ పోతూ ఉంటారని వాళ్ళు చెప్తున్నారు. చెప్పండి మీ పేరు. నమస్తే అన్న, నా పేరు నరేష్. అయితే నాది పక్క ఊరు ఎన్కేపల్లి గ్రామం మాది. నేను ఇంచుమించు 35 సంవత్సరాలు ఉంటా. ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ గుడి ఉందంట. మా తాతలు చెప్పారు, మా అమ్మలు చెప్పారు, మా నాన్నలు చెప్పారు, అందరు చెప్పారు. ప్రతిసారి ఇప్పుడు నవరాత్రులు వస్తాయి, అటువంటి టైంలో ఇంకోటి శివరాత్రి, పెద్ద కొన్ని వేల భక్తులతోటి నిండిపోయిన గుడి ఇది. మూసేసిరు అంటే ఇవి పుకార్లు, ఇవన్నీ ఒత్త మాటలు అన్నట్టు. ఇగో ఈరోజే వచ్చాం మేము. టెంపుల్ మూసేస్తే ఎందుకు వస్తాయి? 100 మంది, ఇప్పుడు చూశారు మీరు కూడా, 100 మంది వచ్చారు. ఎందుకు వచ్చారు? ఇవన్నీ ఒత్త పుకార్లు అన్నట్టు. ఇప్పుడు ఇక తెలిసిందే అందరికీ, మన రాజకీయ నాయకులు ఏంటంటే రేడియేషన్ వల్ల ఇప్పుడు మనకు పెట్టొద్దు అంటారు. పెట్టొద్దు అంటే కొన్ని 100 మంది ధర్నాలు చేసిరు, అన్నీ చేసిరు, ఇదే పెడతాం. ఇప్పుడు రాజకీయ నాయకులు ఏంది, డబ్బు ఉన్నోళ్ళు కాబట్టి ఇది కాకపోతే ఫారెన్ పోతారు, ఫారెన్ కాకపోతే ఇంకో దగ్గర పోయి. ఈ రైతులు ఏడుకోవాలి, మా గ్రామస్తులు ఏడుకోవాలి, మా చుట్టుపక్కల గ్రామస్తులు ఏడుకోవాలి. చుట్టుపక్కల మొత్తం తాండాలు, విలేజ్లు కొన్ని లక్షల మంది ఉన్నారు. వాళ్ళంతా ఇప్పుడు అది కాక జంతువులు, పక్షులు, కొన్ని చెట్లు, 12,000 లక్షల చెట్లు, ఆ చెట్లు అవన్నీ గుడి వాడకం లేదు అనేది ఒక్క పుకార్లు మాత్రమే. అంటే ఇప్పుడు ఈ గుడిని షిఫ్ట్ చేస్తామంటుంటారు కదా నేవీ వాళ్ళు, వేరే ప్రాంతానికి షిఫ్ట్ చేసి దాన్ని మీరు ఒప్పుకుంటారా? ఎట్లా ఒప్పుకుంటాం? షిఫ్ట్ చేస్తే ఇంత పచ్చని వాతావరణం, ఇంత ప్లేస్ ఇక్కడ జరుగుతున్న మీరు చూస్తూనే ఉన్నారు, ఎంత పచ్చదనంగా ఉందో, ఎంత మంచి వాతావరణం ఉందో. ఇదంతా ఎక్కడ షిఫ్ట్ చేసినా అక్కడ దొరుకుతుందా? లేదుగా సార్. ఇప్పుడు కొన్ని వందల శతాబ్దాల రోజు ఎప్పుడో నుంచి ఉన్నది. మేము పుట్టక ముందటి సంది గుడి ఇది, ఎన్నో శతాబ్దాల నుంచి ఉంది. అయితే ఇదే గుడి అక్కడ తీసుకుపోతామంటే ఎవరు ఒప్పుకోరు. అడవిపై డిపెండ్ అయ్యి చాలామంది ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ఉన్న గ్రామస్తులు వాళ్ళందరూ కూడా ఈ దామగుండం అడవిలో నుంచి వాళ్ళ ప్రయాణాలు సాగుతూ ఉంటాయి రోజు. కాకపోతే ఇప్పుడు కొద్ది రోజుల్లో ఇక్కడ నేవీ ప్రాజెక్ట్ వస్తే వీళ్ళు ఇక్కడ రాలేని పరిస్థితి. వాళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళ మనోగతం ఏంటో. సార్ మీరు చెప్పండి, మీ పేరేంటి? ఈ అడవి నుంచి మీరు రోజు పోతుండో, చిన్నప్పటి నుంచి కూడా పోయిన ఉంటారు. మేము పుట్టిన సాంది తిరుగుతాం. మా పేరు యూసుఫ్. మేము పుట్టిన సాంది, మేము చిన్న ఉన్న సాంది ఈయన పెరిగినాం. మేము ఇదే ఊర్లో ఉంటాము. ఈ దామగుండంకి విహార పోతుంటాం, దూడలు ఉంటే మేపుకుంటాం, ఈయన ఉంటాం మేము. ఇక మంచిదే ఉంటుంది, మా మనసులో కూడా మంచిగా ఉంటుంది గాలి తిరగనికి. అడవి మరి ఉండదట కదా ఇప్పుడు? ఉండదంటే మా చాలా పరేషాని అవుతుంది, చాలా దిగులు అవుతుంది, చాలా పరేషాని అవుతుంది. ఏది అంటే ఉండాలి, అడవి ఉంటేనే మంచిగా ఉన్నది. అంటే మీరు ఇట్లా రాలేరు, పోలేరు. వీళ్ళు వస్తే ఇక మేము ఏడ వస్తాం, పోతాం. ఇక మేము అక్కడనే, మీరు ఇల్లు ఇక్కడనే అయిపోతాం. మాకు తిరగనికే ఛాన్స్ ఉండదు. మరి ఎట్లా మీ దూడలకు, మీ గొర్రెలకు మేత ఎట్లా మరి? ఇక మేత ఏడ దొరుకుతుంది సార్? మేము ఇక అక్కడనే అయిపోతాం. మేము చాలా పరేషాని అయిపోతుంది, ఇబ్బంది అయిపోతుంది. ఓకే, తిరగనికే కష్టం అవుతుంది. మాది కూడా పొట్ట ఉన్నది, మేము కూడా బతకాలే కదా. అంటే అడవి మీద ఆధారపడి ఉన్నారు మీరు? అడవి మీదనే 2 రూపాయలు మేము కూడా జీవాలు పెట్టుకుంటాం, మేము కూడా మేపుకుంటాం, అమ్ముకుంటాం. ఇట్లా ఉంటుంది. ఈ పూడూరు ఏదైతే గ్రామానికి దగ్గరగా ఉన్న ఈ అడవి ప్రాంతాల్లో అంతా కూడా ఈ మేపుకునే వాళ్ళు వీళ్ళందరూ కూడా మేత గురించి వాళ్ళ మేకలన్నీ కూడా తీసుకొని వస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ అడవి మరి రేపటి దినంలో లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటో వీళ్ళని అడుగుదాము. మీ పేరు చెప్పే? నా పేరు రఫీక్ సార్. రఫీక్ గారు చెప్పండి, అంటే మీకు ఎన్ని మేకలు ఉన్నాయి? మాది 10-20 ఉంటాయి సార్. 20 ఉంటాయా? అవును సార్. ఎట్లా మరి ఇప్పుడు మేత కీడికే కొట్టుకొస్తారా రోజు? అడవికి వస్తాం సార్ మేము. ఇక అడవి పోతున్నదంటే ఇక మాది పరిస్థితి ఏముంటుంది? ఇక అవిట్ల మీదే బతుకుతున్నాం మేము. 4 బర్రెలు ఉండి అవి అమ్ముకున్నాను, ఈ మేకలు చేసుకున్నాను. అది ఇట్లా పోతే బతకటానికి ఏం లేదు మాకు అవకాశం. ఇక కష్టం చేసుకుని ఇట్లా వేరే తన పని దొరకదు. అడవి పోతే అడవిలో పిలుచుకోరు మాకు పనికి. ఏమిటి మీద బతకలేదు సార్ మేము. బతకటం మేకల గురించి అన్ని అంత పోతే మేము ఎట్లా ఉండాలి? మీరు వ్యాపారం చేస్తారా, దీన్ని అమ్ముతారా? అమ్ముతాం, పిల్లలు అమ్ముతాం, బతుకుతాం అట్లా. ఇక అడవి పోతే చిన్నప్పటి నుంచి ఇదే పని? ఇదే పని సార్, ఇక వేరేది పని లేదు మాకు, ఇదే పని. మరి రేపు అడవి లేకపోతే వీటికి మేత ఎట్లా? మేత ఇక బీద వాళ్ళది కష్టం సార్. మాది
పానం పోతుంది, ఏముంటుంది అన్నట్టు ఏముండదు మాకు అవకాశం. వేరే పని దొరకదు, ఏం చెయ్యం మేము. వ్యవసాయం లేదు, ఏం లేదు మా తన పొలం గిట్లా లేదు. ఆధారం మీద అడవి మీద మాది. ఇక అడవి చుట్టుముట్టు ఉన్న ఊర్లు పల్లెలు అంతా అడవి మీద బతుకుతారు. మా ఊరు ఇట్లా పూడూరు బతకటానికి అడవి మీదనే. ఏం చేసినా అడవి మీద చాలా బతికినరు. ఇప్పుడు బతకటానికి ఏం మాకు ఆధారం ఏమి లేదు. ఇదే మేము బతకాలి. ఇప్పుడు మళ్ళీ అది నేవీ ఇది రేడార్ స్టేషన్ వస్తుందంట, మరి మిమ్మల్ని ఇక్కడ రానియరు, అప్పుడు ఎట్లా? ఇక పానం పోతుందేమో సార్, ఏం చేస్తాం, మాది పరిస్థితి గాడికి వచ్చింది. ఆ నేవిలో పోతే మేము ఏం లేదు మాది అవకాశం. ఇక కష్టం చెయ్యము, బతకం మేము. దామగుండం ఫారెస్ట్ ఆనుకొని ఉన్న గ్రామాల్లో రైతులు ఎవరైతే కాయ కష్టం చేసుకొని పంటలు పండించుకొని తమ జీవనోపాధి జరుపుకుంటున్నారో వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే రాబోయే ఏదైతే నేవీ ప్రాజెక్ట్ వస్తుందో మరి అప్పుడు ఎట్లా ఉంటుంది వారి జీవితం, ఆ రేడియేషన్ వాళ్ళని పంటలను పండించుకునే వాతావరణం ఉంటుందా లేదా అని వాళ్ళు అనుమానం పడుతున్నారు. వాళ్ళని అడిగి తెలుసు. మీ పేరెంట్? నా పేరు శరభలింగం. చెప్పండి, ఏమేమి మీకు తెలుస్తుంది? అంటే ప్రాజెక్ట్ వస్తే ఈ ప్రాజెక్ట్ వస్తే అంత ఇబ్బంది ఉంటుందని చెప్పి తెలుస్తున్నది అంతే. ఇప్పుడు వీళ్ళు అందరూ వచ్చిపోతున్నారు, చూస్తున్నారు, అని చేస్తున్నారు. ఇంతకు ముందు గిట్ట మస్తు దమగుండంలో గిట్ట మీటింగ్లు అయినాయి, ఎన్నో మీటింగ్లు పెట్టారు, ఎన్నో చేసారు, ఎన్నో రావద్దనే చేసారు. అంటే మీరు రైతులతో రైతులతో అంటే రైతుల గిట్ట మీటింగ్ పెట్టిరా, డిస్కస్ చేసిరా? రేడియేషన్ వస్తే మీరు మీ ఆరోగ్యాలు లేకపోతే మీరు ఇట్లా పంటలు పండించుకునే పరిస్థితి ఉంటుందా లేదా అని ఎవరైనా చెప్పిరా? అట్లా అనుభవం ఉన్న వాళ్ళు చెప్పినా కానీ అది వాళ్ళతో వాళ్ళు పోతారు. ఏమనుకుంటారు ఆ ప్రాజెక్ట్ వస్తే మీకు ఇబ్బందే సార్. అది ఊరు మొత్తం ఇది అయిపోతుంది అని చెప్పి తెలుస్తుంది. మరో రైతు ఉన్నారు, అడిగి తెలుసుకో. మీ పేరేంటి? నా పేరు వెంకటేం సార్. మాకు అవన్నీ ఏం వద్దు సార్. ఇక్కడ మేము గిట్లా చేసుకుని బతుకుతున్నాం. ఏదో మా పనుల మీద మేమున్నాం. ఇక అద్దె చీర పెడితే మేము పాడైపోతాం. ఎన్ని ఎకరాలు ఉంది, ఎట్లా మీ పరిస్థితి? మాకు ఎక్కడ కూడా లేదు సార్, తక్కువ ఉన్నది. ఎక్కడ కూడా లేదు, తక్కువ ఉన్నది. ఇక గాయంత దాంట్లో బతుకుంటూ ఉన్నాం. అది కూడా లేకుండా అవుతుంది. అంటే ప్రాజెక్ట్ వస్తే మీకు ప్రాజెక్ట్ వస్తే చాలా ఇబ్బంది అవుతుంది. ఎట్లా? రాకడప్పు కూడా అన్ని బంద్ అయిపోతాయి. ఇక మనం చూస్తున్న చుట్టుముట్టు ఉన్న దట్టమైన దామగుండం అడవి హైదరాబాదుకు అతి సమీపంగా ఉన్న అడవి అని చెప్పుకోవాలి. కానీ ఈ అడవి ప్రాంతం ఇప్పుడంతా కూడా నేవీ వాళ్ళ ఆధీనంలోకి వచ్చేసింది. ఎందుకంటే నేవీకి సంబంధించిన రేడార్ స్టేషన్ ఇక్కడ రాబోతుంది. అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. కాకపోతే ఇక్కడ ఉన్న ఈ అడవికి సంబంధించిన ఏదైతే సంపద ఉందో, ఇక్కడ ఉన్న చెట్లు, అంతేకాకుండా ఇక్కడ ఉన్న జీవరాశులు, జంతువులు, ఎన్నో రకాల ఇవన్నీ కూడా మరి వాటి పరిస్థితి ఏందని చాలామంది పర్యావరణవేత్తలు వాళ్ళందరూ కూడా ప్రశ్నిస్తున్నారు. చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు, తాండావాసులు ఈ యొక్క రేడియేషన్ మాకు తగదు, ఈ రేడియేషన్తో మేము ఇక్కడ జీవించలేమని వారు వాపోతున్నారు. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా ఈ దామగుండం ఈ ఫారెస్ట్ ఏరియా మధ్యలోకి ఈ నేవీ రేడార్ స్టేషన్ రాక తప్పదన్నట్టుగానే మనకు కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోతున్నాయి. వీడియో జర్నలిస్ట్ వెంకట్ గౌడ్తో కరస్పాండెంట్ జోయల్ ఫర్ పొలిటికోస్, దామగుండం ఫారెస్ట్ ఏరియా, వికారాబాద్ జిల్లా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.